హత్య రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మర్చిపోవడాలు. మీకు గుర్తులేదా? ఎన్నికలకి వస్తున్నారు, అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు. ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అక్కడి నుంచి ఆ పదవి నుంచి దింపాలని ఆలోచన చేస్తున్నారు. చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి, కారంచేడులో ఏదైతే దళితుల మీద దాడులు చేశావో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారిని నిరాహార దీక్షలో కూర్చున్న ఆయన్ని హత్య చేశారో దానికి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే పింగళ నరసింహరామని ఎన్కౌంటర్ రెడ్డిని అర్ధరాత్రి రిక్షా మీద వెళుతుంటే కత్తులతో పొడిచి చంపారో ఆయనకి దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి. అంగన్వాడీ వర్కర్లు హైదరాబాద్లో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళలను కూడా చూడకుండా అవమానించిన మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతన్నలకి, విద్యుత్ ఉద్యమకారులకి క్షమాపణ చెప్పండి. ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మన్నలతో అధికారంలోకి వస్తే సొంత మామానిచ్చి కూడా చూడకుండా ఆయన్ను వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కుని ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన, దగా చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓటడుగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేశారు? 600 వాగ్దానాలు ఇచ్చారు 14 ఎన్నికల్లో. అక్క చెల్లెమ్మలు బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి ఇడిపిస్తాడు అని చెప్పారు. రైతన్నులకి 1,18,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులను ప్రోత్సహించడానికి మరి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియా గాంధీ గారిని ఒప్పించి అలాగే తర్వాత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులు రీపేయింగ్ కెపాసిటీని పెంచి ఏదైతే రైతుల్ని బ్యాంకుల వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా 17,000, 18,000 ఇచ్చి రుణాన్ని దాన్ని ₹1,00,000, 2 లక్షల రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే నువ్వేదైతే 1,18,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్న వ్యక్తివి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు, బ్యాంకర్లు మీరు మోసం చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి? ఓన్లీ 18,000 తీసుకోవాలి. కానీ అదనంగా తీసుకున్నారు. మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా రుణాల మాఫీ కానీ, రైతు రుణాల మాఫీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, 2,000 నిరుద్యోగ వృత్తి కానీ ఇటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఇవాళ ప్రజా పక్షాన్ని నిలబడి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమైన మన జగనన్నని దింపాలని, తద్వారా పేదవాళ్ళని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా మరొకసారి వంచి వాళ్ళని పేదరికంలోకి గెంటాలని, వాళ్ళని పేదరికంలోనే ఉంచాలని కుతంత్రం పట్టున్న శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది యువత అలాగే ప్రజలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. నాకు ఇంకా ఎన్నో చెప్పాలని ఉన్నది. ఆయనతోటి అడిగాను, నేను గంట పైన మాట్లాడుతానన్నాన్ని. అసలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే
నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గతంలో కనుక పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల 6,000 ఆదాయం ఉంటే పేదల వాళ్ళైతే, అలాగే పట్టణ ప్రాంతాల్లో మరి చూసుకుంటే కనుక ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదరికం స్థాయిని ఇంచుమించుగా 1,20,000 నుంచి 1,40,000 వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ, లేదా వృద్ధాప్య పెన్షన్ 65 సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి దూరంగా చేయడానికి, అలాగే విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతో ఎంతో తపన పడుతున్నా మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అండగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో, మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం.